ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5 అంటే నష్టము రానటువంటి రాశులలో కన్యరాశి ఒకటే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా మీరు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. ప్రధానంగా ఉత్తరా నక్షత్ర జాతకులు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య, పూర్ణిమ సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అదే కాకుండా ఈ కన్యరాశి వారి అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ విష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి రాశి అవ్వడం వలన వీరికి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కష్టపడేటువంటి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక ధర్మంగా, న్యాయంగా స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తుల వాళ్ళు, ధార్మిక కార్యక్రమాలు ఆచరింపజేసేవారు, అగరబత్తులు, అలా ఫుడ్కు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక వీరు వీలైనంత వరకు శక్తి కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం వలన కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందం మీ సొంతం అవుతుంది. కనుక ఏదైనా తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల సమయం, ధనం వృధా కాకుండా మనశ్శాంతి, ఆయురారోగ్యం మీ సొంతం అవుతుంది. కనుక శక్తి కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపాన్ని పూజామందిరంలో పెట్టడం, గుమ్మం బయట శక్తి కాళభైరవ స్వామి యొక్క ముగ్గు పెట్టుకోవడం వలన నిత్యము ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు.